ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీస్తున్న భారీ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా పెద్దిపై రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా బుచ్చిబాబు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చెప్పిన మైండ్ బ్లోయింగ్ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పెద్ది సినిమా చూస్తున్నంతసేపు ఆడియన్స్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉంటాయంటున్నారు ఈ బక్కపల్చన డైరెక్టర్. ముఖ్యంగా సినిమా లాస్ట్ 45 to 50 మినిట్స్ మూవీ చూస్తుంటే గుండె బరువెక్కిపోతుందని చెప్పారు. ఆ లాస్ట్ 50 మినిట్స్ నెక్స్ట్ లెవెల్ హై ఎమోషనల్ జోన్లో సాగుతుందని, కథ చాలా రియలిస్టిక్ గా ఉంటుందని హింట్ ఇచ్చారు. థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా ఆడియన్స్ ఆ ఎమోషన్ నుండి వెంటనే బయటకు రాలేరని, అంతలా డిస్టర్బ్ అవుతారని చెప్పారు. సినిమాలో ఎక్కడా రామ్ చరణ్ కనిపించట, కేవలం పెద్ది పాత్ర మాత్రమే కనిపిస్తుందట. రంగస్థలంలో చిట్టిబాబుగా ఎలాగైతే మెస్మరైజ్ చేశారో ఇప్పుడు పెద్దితో రామ్ చరణ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారని బుచ్చిబాబు మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. రెహమాన్ జనరల్ గా ఎవరికి తన పర్సనల్ నెంబర్ ఇవ్వరట, కానీ బుచ్చిబాబు ఫస్ట్ టైం కలిసి కథ చెప్పగానే ఇంప్రెస్ అయిపోయి నెంబర్ ఇచ్చేశారట. 1000 సార్లు ట్యూన్స్ రిజెక్ట్ చేసినా సరే విసుక్కోకుండా మరొకటి చేద్దాం అనే గ్రేట్ మెంటాలిటీ ఆయనదని బుచ్చిబాబు పొగిడారు. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ అండ్ చికిరి అనే సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయంటున్నారు. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా చాలా డెడికేషన్ తో వర్క్ చేసిందని, ఒక్కరోజు కూడా టీం ని ఇబ్బంది పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు బుచ్చిబాబు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, రావు రమేష్ వంటి గ్రేట్ ఆర్టిస్ట్ యాక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 4న వరల్డ్ వైడ్ గా థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నార్మల్ గా ఈ మధ్య వస్తున్న పాన్ ఇండియా సినిమాలు కేవలం యాక్షన్ విజువల్స్ మీదే డిపెండ్ అవుతుంటే పెద్ది మాత్రం పక్కా ఎమోషన్ కోర్ పాయింట్ గా పెట్టుకొని వస్తుంది. ఇప్పటికే గ్లిమ్స్ పోస్టర్స్ తెచ్చిన హైప్ కి తోడు ఇప్పుడు బుచ్చిబాబు మాటలతో ఎక్స్పెక్టేషన్స్ స్కై హైకి వెళ్ళిపోయాయి.